సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చూసినట్టయితే కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో అనే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చూస్తుంటే మీరు ఏవి కెమెరా చూసింటా ఫ్రెండ్స్, 48 మెగాపిక్సెల్ తో వచ్చిన కెమెరా చూశారు, 64 మెగాపిక్సెల్ వచ్చిన ఈ యొక్క కెమెరా చూశారు, అండ్ ఈవెన్ చూసినట్టయితే ఇప్పటిదాకా మనకు 108 మెగాపిక్సెల్ తో వచ్చిన కెమెరా కూడా చూసారనమాట. అండ్ ఈ యొక్క 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందో ఇది చూసినట్టయితే మనకు ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా అండ్ సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రాలో అయితే ఆల్రెడీ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ వీడియో ఏమంటే ఇదే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు 600 MP కెమెరాతో అయితే ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. మరి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇది అసలు మనకు ఎంత ప్రైస్ ఉంటుంది, దీని యొక్క హైబ్రిడ్ జూమ్ ఎంత ఉంటుంది, డీటెయిల్ ఎంత ఉంటుంది, ఆప్టికల్ జూమ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క కెమెరాతో మనకు ఎంత ప్రైస్ ఉంటుంది అండ్ ఈ యొక్క మొబైల్ మనకు ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇండియాలో, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు ఏమైతే కన్ఫర్మ్ చేశారంటే ఈ యొక్క సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మనకు CEO అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్పినారంటే మనకు 600 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన కెమెరా ఏదైతే ఉందో దీనిపైన వర్కింగ్ చేస్తున్నారని, అంటే డెవలప్ చేస్తున్నారని ఇక్కడ మనకు చాలా రోజుల కింద మనకు రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే కన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో అతి త్వరలో మనకు 2021 ఇయర్లో మనకు చూడడానికి అది కూడా ఒక మొబైల్లో 600 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క కెమెరాతో అయితే రాబోతుంది అనమాట. సో డెఫినెట్గా మనకు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఒకసారి ఈ యొక్క ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఇమేజ్ చూసినట్టయితే అక్కడ మీకు కెమెరా అయితే కనిపిస్తుంది, కాకపోతే మనం రెగ్యులర్గా చూసే కెమెరా కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క కెమెరా మోడల్ ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది ఉంటుంది కదా కంప్లీట్గా, ఆ యొక్క ప్యానల్లో మనకు 22 mm ఈ యొక్క స్పేస్ అయితే ఆక్యుపై చేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్గా మీకు ఈ యొక్క బ్యాక్ ప్యానల్ 100% ఉంటే దాంట్లో మనకు 12% మాత్రం ఈ యొక్క కెమెరా మోడల్తో రాబోతుందని ఇక్కడైతే మనకు క్లియర్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు ఇమేజ్ కూడా అక్కడైతే లీక్ చేశారు. ఆ యొక్క ఇమేజ్ మీరు ఒకసారి కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే చూపిస్తున్నాను కదా, సో ఈ రకంగా అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క 600 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో దీనికి కూడా మనకు సామ్సంగ్ ఐసోసెల్ ఈ యొక్క కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క హోమ్ సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నారు. మరి అది IMX లో ఎంత సెన్సార్ ఇస్తారో ఇది మనకు క్లారిటీ అయితే చేయలేదు. కాకపోతే దీంట్లో చూసినట్టయితే మనకు ఐసోసెల్ సెన్సార్తో అయితే రాబోతుంది అనమాట. ఏదైతే 600 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా చూసినట్టయితే ఇంతకుముందు మనం రూమర్స్ ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసినట్టయితే మనకు ఈ యొక్క 108 మెగాపిక్సెల్ అయితే ఆల్రెడీ లాంచ్ అయితే చేశారనమాట. సో దాని తర్వాత మనకు ఏదైనా కెమెరా ఉందా అంటే 192 మెగాపిక్సెల్ అని వీళ్ళే ఇంతకుముందు అదే కెమెరా వస్తుందని క్లైమ్ అయితే చేశారు. ఇప్పుడు 192 MP కూడా స్కిప్ చేసి డైరెక్ట్ గా 600 MP కెమెరాతో వస్తుందని వీళ్ళైతే మనకు రూమర్స్ ప్రకారం అయితే స్ప్రెడ్ చేశారనమాట. మరి చూడాలి 108 MP తర్వాత మనకు డైరెక్ట్ గా 600 MPనే వస్తుందా లేకపోతే మనకు 192 MP ఇది మధ్యలో ఏదైతే ఉందో ఇది తీసుకొస్తారని మనమైతే ఖచ్చితంగా వెయిట్ చేసి అయితే చూడాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఏం తెలుస్తుందంటే వీళ్ళు కంప్లీట్ ఫోకస్ 600 MP పైన పెట్టారని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఇప్పటిదాకా చూసినట్టయితే మనం ఆప్టికల్ జూమ్ యొక్క చూసాము. ఆప్టికల్ జూమ్ చూసినట్టయితే అప్ టు 10x జూమ్ వరకు ఆప్టికల్ జూమ్ అయితే మనం అబ్జర్వ్ చేసామనే చెప్పుకోవచ్చు. తర్వాత డీటెయిల్ జూమ్ చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ మొబైల్స్లో అప్ టు 100x వరకు డీటెయిల్ జూమ్ కూడా చేశారు. తర్వాత హైబ్రిడ్ జూమ్ అనమాట. ఈ యొక్క హైబ్రిడ్ జూమ్ చూసినట్టయితే ఇప్పటి వరకు మనకు 5x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే చేసాము. మరి దీంట్లో మనకు బెస్ట్ ఏదంటే హైబ్రిడ్ జూమ్ అండ్ ఆప్టికల్ జూమ్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క డీటెయిల్ జూమ్ ఏదైతే ఉందో ఈ యొక్క జూమ్ వచ్చేసి మనకు మరీ అంత యూస్ఫుల్ అయితే కాదనమాట. మనం ఫర్ సపోజ్ నా యొక్క ఈ ఫోటోని అనుకోండి, ఈ యొక్క ఫోటోని మీరు జూమ్ అంటే నా యొక్క కళ్ళ దాకా జూమ్ చేశారనుకోండి, మనం ఏదైతే క్రాప్ చేస్తామో అదే క్రాప్ పార్ట్ని మనకైతే చూపించడం జరుగుతుంది. ఇది దీని యొక్క డీటెయిల్ జూమ్ అనే చెప్పుకోవచ్చు. ఇది మనకు జూమ్ చేసినప్పుడు క్లారిటీ అయితే అస్సలు ఉండదు. తర్వాత హైబ్రిడ్ జూమ్ ఆప్టికల్ జూమ్ ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఎంత జూమ్ చేసినా మీకు క్లారిటీ అయితే అస్సలు మిస్ కాదనే చెప్పుకోవచ్చు. సో అందుకోసమే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క జూమ్కి ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళైతే వాళ్ళ యొక్క మొబైల్స్లో ఆప్టికల్ జూమ్ లేదా హైబ్రిడ్ జూమ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇది మీరు చిన్న చిట్కా అని దయచేసి అనుకోకండి, ఇది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క కెమెరా మోడల్లో. తర్వాత చూసినట్టయితే ఇప్పటిదాకా మనకు సామ్సంగ్ మొబైల్స్ అయితే చాలా హైలైట్గా సేల్స్ అయినాయని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. ఈ యొక్క 2020 ఇయర్ ఏదైతే ఉందో ఈ యొక్క 2020 ఇయర్లో అది కూడా మనకు లాక్డౌన్ పీరియడ్లో 366 మిలియన్స్ ఈ యొక్క సామ్సంగ్ మొబైల్స్ సేల్ చేశారని వీళ్ళైతే చెప్తున్నారు. అంటే ఇండియాలో కాదు, ఓవరాల్గా వరల్డ్ వైడ్ అన్నమాట.
అనమాట. ఓవరాల్గా వరల్డ్ వైడ్లో ఫస్ట్ ప్లేస్ మనకు శాంసంగ్ ఉందని వీళ్ళైతే మనకు చాలా ఘనంగా అయితే చెప్పారనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క షామీ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క షామీ ఉన్నాయి కదా, రెడ్మీ అని ఇలా సబ్ బ్రాండ్స్ అయితే మనకు చాలా వచ్చాయి. సో అవి చూసినట్టయితే మనకు సెకండ్ ప్లేస్లో ఉందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్లో. తర్వాత థర్డ్ ప్లేస్లో చూసినట్టయితే హవాయి మొబైల్స్ అనమాట. ఈ యొక్క హవాయి చూసినట్టయితే మన యొక్క ఇండియాలో అంత సక్సెస్ అయితే కాలేదు, కాకపోతే అవుట్ ఆఫ్ ఇండియాలో చూసినట్టయితే హవాయి మొబైల్స్కి ఉన్న క్రేజే వేరే అనమాట. సో అంత సూపర్గా అయితే ఉంటాయి. ఈ యొక్క హవాయి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసినట్టయితే మనకు టాప్ శాంసంగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మనకు ఐఫోన్ ఈ యొక్క మొబైల్స్, తర్వాత వన్ ప్లస్ మంచి మంచి ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపారిజన్ వచ్చే ఈ యొక్క హవాయి కంపెనీ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు కెమెరా పరంగా చూసినట్టయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వరనే చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్లో ఈ యొక్క హవాయి కూడా మనకు థర్డ్ ప్లేస్లో ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫోర్త్ ప్లేస్ చూసినట్టయితే యాపిల్స్ అనమాట. మరి బ్రదర్ యాపిల్ అనేది మంచి కంపెనీ కదా, ఫోర్త్ ప్లేస్లో ఎందుకు వచ్చిందంటే ఇంకా మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు కొనడానికైతే 10 మందిలో ఒక 2-3 మాత్రమే తీసుకుంటూ అయితే ఉంటారు. అండ్ మిగతా వాళ్ళంతా అక్కడ మనకు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు అనమాట. ముఖ్యంగా ఐఫోన్ ఎందుకు తీసుకోవాలంటే దీనికి ప్రైవసీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈ యొక్క మొబైల్ని హ్యాక్ చేయడం కూడా అంత సులువు అయితే కాదనమాట. సో అందుకోసమే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ యొక్క యాపిల్, అది కూడా ప్రైవసీ పరంగా చూసినట్టయితే మనకు ఫోర్త్ ప్లేస్లో ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క ఒప్పో అనమాట. ఒప్పో చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఇంకా తెలిసిందే, ప్రతి ఒక్కరు ఒప్పో వివో ఇలాగే పడ్డారు. సో ఈ యొక్క ఒప్పో చూసినట్టయితే మనకు టాప్ 5th ప్లేస్, అది కూడా మనకు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్లో ఒప్పో అనేది మనకు ఒక మంచి బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు మేజర్గా ఏం చేస్తారంటే లైట్ వెయిట్ అట్ ది సేమ్ టైం స్లిమ్ మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే కాక కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు మంచి అద్భుతమైన ఫీచర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో రీసెంట్గా చూసినట్టయితే మనకు గింబల్ కెమెరా అనేది ఒక మంచి ఈ యొక్క ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో ఆ రకంగా వీళ్ళు ముఖ్యంగా కెమెరా పైన అయితే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా మనకు టాప్ 5 బ్రాండ్స్ అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు టాప్ సెల్లింగ్ మొబైల్స్లో. మరి ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క 600 MP ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లేదు అనేది దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది డెఫినెట్గా చూసినట్టయితే మనకు 2021లో ఖచ్చితంగా ఈ యొక్క కెమెరాతో ఒక మంచి మొబైల్ అయితే తీసుకొస్తారు. ఇందులో మాత్రం మనకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ ఇప్పుడే ఈ ఇయర్లోనే మనకు 108 మెగాపిక్సెల్ ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా మనకు 600 MP అది కూడా ఒక స్మార్ట్ ఫోన్లో చూడడానికి అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు జెన్యున్గా చెప్పాలంటే అక్కడ మనకు DSLR కెమెరాస్లోనే లేదు. అండ్ దీంట్లో చూసినట్టయితే ఇంత కెమెరా అనేది అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో నాకైతే తెలియడం లేదు. సో డెఫినెట్గా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ 600 MP ద్వారా వచ్చే కెమెరా ఫోను. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Mm-hmm.